Hello everyone, welcome to Sky Academy. SSC, CGL, CHSL, MTS, Steno, రైల్వే అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేస్తున్న స్టూడెంట్స్కి ఈ వీడియో చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే టుడే మనం ఒక వెరీ ప్రాక్టికల్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. ఎలిమినేషన్ ట్రిక్స్. అంటే ఎగ్జామ్లో ఆన్సర్ డైరెక్ట్గా తెలియకపోయినా ఆప్షన్స్ను ఇంటెలిజెంట్లీ ఎలిమినేట్ చేసి కరెక్ట్ ఆన్సర్ ప్రాబబిలిటీ ఎలా పెంచుకోవాలి. ముందుగా వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోను హాఫ్ వాచ్ చేసి లీవ్ చేయొద్దు. లాస్ట్ వరకు చూస్తేనే ఎలిమినేషన్ ట్రిక్స్ని ఎగ్జామ్లో ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎంత రిస్క్ తీసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్న క్లారిటీ వస్తుంది. ఆల్సో క్విక్ అప్డేట్స్, పీడిఎఫ్స్, ఎగ్జామ్ అలర్ట్స్ కోసం స్కై అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనం ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఎలిమినేషన్ ట్రిక్స్ గురించి సింపుల్గా ఎగ్జామ్ పాయింట్లో కంప్లీట్ ఫ్లోలో చూద్దామండి. ఎలిమినేషన్ ట్రిక్స్ అంటే బ్లైండ్ గెస్సింగ్ కాదు, ఇది ర్యాండమ్ తుక్క కాదు. ఇది ప్రాబబిలిటీ, ఎగ్జామినర్, సైకాలజీ, ఆప్షన్ లాంగ్వేజ్, కామన్ ప్యాటర్న్, ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ అండ్ రిపీటెడ్ పీవైక్యూ ప్రాక్టీస్ మీద బేస్డ్ అయిన ప్రాక్టికల్ ఎగ్జామ్ స్కిల్. ఫస్ట్ ప్రాబబిలిటీ అండ్ పాసిబిలిటీ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. పాసిబిలిటీ అంటే ఏదైనా హ్యాపెన్ అయ్యే ఛాన్స్ థియరటికల్లీ ఉండటం. ప్రాబబిలిటీ అంటే రిపీటెడ్ కేసుల్లో యాక్చువల్ ఛాన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. ఎగ్జాంపుల్, 4 ఆప్షన్స్ ఉన్న క్వశ్చన్లో ఏ, బి, సి, డి. మీకు ఆన్సర్ తెలీదు, ర్యాండమ్ గెస్ చేస్తే సక్సెస్ ప్రాబబిలిటీ 1/4. అంటే 4 ఆప్షన్స్లో 1 కరెక్ట్. బట్ మీరు ఒక ఆప్షన్ డెఫినెట్లీ రాంగ్ అని ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ 3 ఆప్షన్స్. ఇప్పుడు సక్సెస్ ప్రాబబిలిటీ 1/3. మీరు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ 2 ఆప్షన్స్. ఇప్పుడు సక్సెస్ ప్రాబబిలిటీ 1/2. అంటే 50-50 జోన్. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్లో ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. ఎలిమినేషన్ ట్రిక్ ఆన్సర్ గ్యారంటీ కాదు, ప్రాబబిలిటీ ఇంప్రూవ్మెంట్. గ్యారంటీ కాదు, ప్రాబబిలిటీ ఇంప్రూవ్మెంట్. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రాబబిలిటీ ఇంప్రూవ్మెంట్ కూడా హ్యూజ్ అడ్వాంటేజ్. నౌ సమ్ స్టూడెంట్స్ అంటారు, సార్ నేను 50-50కి తీసుకొచ్చినా నా లక్ బ్యాడ్, నేను రాంగ్ ఆప్షన్నే మార్క్ చేస్తానండి. 1 or 2 క్వశ్చన్స్లో అలా హ్యాపెన్ కావచ్చు. దట్ ఈస్ పాసిబిలిటీ. బట్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో ప్రాబబిలిటీ వర్క్ అవుతుంది. ఇదే లా ఆఫ్ లార్జ్ నెంబర్స్ ఐడియా. ఒక కాయిన్ టాస్ చేస్తే 4 టైమ్స్లో 4 హెడ్స్ రావచ్చు. బట్ కాయిన్ను మెనీ టైమ్స్ టాస్ చేస్తే హెడ్స్ అండ్ టైల్స్ రఫ్లీ బ్యాలెన్స్ అవుతాయి. అదేలా ఎలిమినేషన్ ట్రిక్ను ఓన్లీ 1 క్వశ్చన్లో యూజ్ చేసి రిజల్ట్ జడ్జ్ చేయకండి. ఎనఫ్ నెంబర్ ఆఫ్ అప్లికబుల్ క్వశ్చన్స్లో యూజ్ చేస్తే యావరేజ్ అవుట్కమ్ ఫేవరబుల్గా ఉండే ఛాన్స్ పెరుగుతుంది. సెకండ్ ప్రిన్సిపల్, ఎగ్జామినర్ ఈజ్ ఆల్సో హ్యూమన్. క్వశ్చన్ మేకర్ ఆప్షన్స్ సెట్ చేస్తారు. ఆప్షన్స్లో లాంగ్వేజ్, ఎక్స్ట్రీమ్స్, సిమిలర్ వర్డ్స్, పేర్ ప్యాటర్న్స్, ఫ్యాక్చువల్ ట్రాప్స్, ఆపోజిట్ టర్మ్స్, 2 బ్రాడ్ స్టేట్మెంట్స్, 2 నారో స్టేట్మెంట్స్, క్రానాలజీ క్లూస్, ఇవన్నీ హ్యూమన్ థింకింగ్లోనే డెవలప్ అవుతాయి. సో ఎలిమినేషన్ ట్రిక్స్ ఎగ్జామినర్ సైకాలజీ మీద కూడా వర్క్ చేస్తాయి. ఏఐ జనరేటెడ్ క్వశ్చన్స్ వచ్చినా డేటా హ్యూమన్ రిటర్న్ కంటెంట్ నుంచే ట్రైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్యాటర్న్స్ కంప్లీట్లీ డిసపియర్ కావు. బట్ బ్లైండ్లీ ట్రస్ట్ చేయకండి, ప్యాటర్న్ను ఇంటెలిజెంట్గా యూజ్ చేయాలి. థర్డ్ ప్రిన్సిపల్, లింగ్విస్టిక్స్. ఆప్షన్ లాంగ్వేజ్ చాలా చెప్పేస్తుంది. సమ్ టైమ్స్, ఆల్వేస్, నెవర్, ఓన్లీ, ఆల్, కంప్లీట్లీ లాంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఆప్షన్ను సస్పిషియస్గా చేస్తాయి. సమ్ టైమ్స్ బ్యాలెన్స్డ్ వర్డ్స్ లైక్ మే, క్యాన్, జనరలీ, ఆఫెన్ మోర్ యాక్సెప్టబుల్గా ఉండొచ్చు. బట్ ఇది యూనివర్సల్ రూల్ కాదు, ఇది క్లూ మాత్రమే. క్లూను నాలెడ్జ్తో కాంబైన్ చేయాలి. ఎక్స్ట్రీమ్ వర్డ్ చూసి బ్లైండ్లీ ఎలిమినేట్ చేస్తే డేంజర్. బట్ స్టేట్మెంట్ నేచర్, సబ్జెక్ట్ కాంటెక్స్ట్ అండ్ ప్రీవియస్ నాలెడ్జ్తో కలిపి చూస్తే ఎలిమినేషన్ పాసిబుల్. ఫోర్త్ ప్రిన్సిపల్, ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ బేస్. ఎలిమినేషన్ ట్రిక్స్కు నాలెడ్జ్ సబ్స్టిట్యూట్ కాదు, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు బేసిక్ జీకే, పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, సైన్స్, ఎకానమీ, స్టాటిక్, కరెంట్ అఫైర్స్ ఫౌండేషన్ లేకపోతే ట్రిక్స్ హాఫ్ వర్క్ అవుతాయి. ఎగ్జాంపుల్, పార్లమెంట్ టాపిక్పై బేసిక్ నాలెడ్జ్ ఉంటే మనీ బిల్, రాజ్యసభ, స్పీకర్, జాయింట్ సిట్టింగ్, ఆర్డినెన్స్, కమిటీస్ లాంటి స్టేట్మెంట్స్లో రాంగ్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలరు. బట్ టాపిక్ 0 అయితే ఎలిమినేషన్ కూడా ర్యాండమ్ అవుతుంది. సో ఫస్ట్ నాలెడ్జ్, దెన్ ఎలిమినేషన్. ఫస్ట్ ఫౌండేషన్, దెన్ ట్రిక్. ఫస్ట్ కాన్సెప్ట్, దెన్ ప్రాబబిలిటీ. ఇక్కడ స్కై అకాడమీ ఎస్ఎస్సి స్కానర్ బ్యాచ్ గురించి చెప్పాలి అండి. స్కై అకాడమీ యాప్లో ఎస్ఎస్సి స్కానర్ బ్యాచ్ అవైలబుల్ ఉంది. టాప్ 100 టాపిక్స్ బ్యాచ్, ప్రైస్ ఓన్లీ 399 రూపీస్. ఈ బ్యాచ్లో టాప్ 100 టాపిక్ వీడియోస్, ఈ టాపిక్స్, పీడిఎఫ్స్ అండ్ టాపిక్ వైజ్ క్విజెస్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ బ్యాచ్లో వాట్ టు స్టడీ మాత్రమే కాదు, వాట్ టు లీవ్ కూడా క్లారిటీ ఉంటుంది. ఎస్ఎస్సిలో సక్సెస్ కావాలంటే అన్నీ చదవడం కాదు, హై అవుట్పుట్ టాపిక్స్ చదవాలి, లో అవుట్పుట్ టాపిక్స్ లీవ్ చేయాలి. స్కై అకాడమీ నోస్
ఏ టాపిక్స్ ఎగ్జామ్లో అవుట్పుట్ ఇస్తాయి, ఏ అన్నెసెసరీ డెప్త్ స్టూడెంట్స్ టైం వేస్ట్ చేస్తుంది. సో వీ లెఫ్ట్ లో అవుట్పుట్ ఏరియాస్ అండ్ సెలెక్టెడ్ టాప్ 100 టాపిక్స్ ఫర్ యూ. కోర్స్ కోసం స్కై అకాడమీ యాప్ విజిట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నౌ ఎలిమినేషన్ ట్రిక్స్ ఎగ్జామ్ వైజ్ ఎలా యూజ్ చేయాలి? ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనో లాంటి ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ జీకే సెక్షన్లో నెగటివ్ మార్కింగ్ కంపారేటివ్లీ మేనేజబుల్గా ఉంటే వన్ ఆప్షన్ కాన్ఫిడెంట్లీ ఎలిమినేట్ అయిన క్వశ్చన్ అటెంప్ట్ చేయడం ప్రాక్టికల్ స్ట్రాటజీగా ఉంటుంది. ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయితే ప్రాబబిలిటీ ఇంప్రూవ్స్. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయితే క్వశ్చన్ మచ్ స్ట్రాంగర్ బికమ్స్. బట్ రిమెంబర్, కాన్ఫిడెన్స్ ఫేక్ కాకూడదు. ఏదో అనిపిస్తుంది కాదు, ఈ ఆప్షన్ రాంగ్ ఎందుకు అనే స్మాల్ రీజన్ ఉండాలి. ఇఫ్ నెగటివ్ మార్కింగ్ 1/4 టైప్ ఉంటే వన్ ఆప్షన్ ఎలిమినేట్ అయిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం జనరల్లీ ఫేవరబుల్ స్ట్రాటజీగా కన్సిడర్ చేయవచ్చు. ఇఫ్ నెగటివ్ మార్కింగ్ 1/3 టైప్ ఉంటే వన్ ఆప్షన్ ఎలిమినేషన్ కూడా సమ్ టైమ్స్ ఫేవరబుల్గా ఉంటుంది, బట్ 2 ఆప్షన్ ఎలిమినేషన్ స్ట్రాంగర్. ఫైనల్ డిసిషన్ స్టూడెంట్ రిస్క్ యాపిటైటే ప్రిపరేషన్ లెవెల్ అండ్ ఎగ్జామ్ సిచ్యువేషన్ పై డిపెండ్ అవుతుంది. కానీ ఎస్ఎస్సిలో హై ర్యాంక్ టార్గెట్ చేసే స్టూడెంట్స్ కంప్లీట్లీ సేఫ్ ప్లేతో ఓన్లీ ష్యూర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మెనీ టైమ్స్ ర్యాంక్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్మార్ట్ రిస్క్, క్యాల్కులేటెడ్ రిస్క్, ప్రాక్టీస్ బేస్డ్ రిస్క్ అవసరం. ఇక్కడ క్యాల్కులేటెడ్ రిస్క్ అంటే ఏంటి? బ్లైండ్ గెస్ కాదు. ఫస్ట్, క్వశ్చన్ రీడ్. సెకండ్, known facts recall. Third, options compare. Fourth, 1 or 2 options eliminate. Fifth, remaining options లో probability based choice. Sixth, negative marking remember. Seventh, over attempt greed avoid. This is calculated risk. Elimination tricks ని యూజ్ చేసే బెస్ట్ మెథడ్ పీవైక్యూ ప్రాక్టీస్. మినిమం 1000 పీవైక్యూస్లో అప్లై చేయండి. సెక్షన్ వైజ్ చేయండి, టాపిక్ వైజ్ చేయండి, సబ్జెక్ట్ వైజ్ చేయండి, నో ప్రాబ్లం, బట్ అప్లై చేయండి. ఓన్లీ వీడియోస్ చూసి ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ టైం యూజ్ చేస్తే కాన్ఫిడెన్స్ రాదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఆప్షన్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయండి. పాలిటీలో స్టేట్మెంట్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, జాగ్రఫీలో పేర్స్ ఎలా ఉంటాయి, సైన్స్లో ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఎలా ట్రాప్ చేస్తాయి, స్టాటిక్ జీకేలో సిమిలర్ నేమ్స్ ఎలా కన్ఫ్యూజ్ చేస్తాయి, కరెంట్ అఫైర్స్లో ఇయర్, ప్లేస్, పర్సన్, ఆర్గనైజేషన్ క్లూస్ ఎలా ఉంటాయి. ఇవి పీవైక్యూసేతోనే తెలుస్తాయి. ప్రైవేట్ ర్యాండమ్ మార్క్స్లో ట్రిక్స్ వర్క్ అవ్వకపోవచ్చు, బికాజ్ మార్క్ క్వాలిటీ అనివెన్ ఉండొచ్చు, బట్ యాక్చువల్ ఎగ్జామ్ పీవైక్యూస్ అఫీషియల్ ప్యాటర్న్ షో చేస్తాయి. సో ఎలిమినేషన్ ప్రాక్టీస్కు పీవైక్యూస్ వెరీ ఇంపార్టెంట్. మార్క్ యూస్ఫుల్, బట్ పీవైక్యూ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ప్యాటర్న్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ప్రాక్టికల్ అప్లికేషన్ ఫ్లో. ఎగ్జామ్ హాల్లో జీకే క్వశ్చన్ వచ్చింది. డైరెక్ట్ ఆన్సర్ తెలుసా? మార్క్ అండ్ మూవ్. డైరెక్ట్ ఆన్సర్ తెలీదా? ఆప్షన్స్లో ఇంపాసిబుల్ ఆప్షన్ ఉందా చూడు, ఎక్స్ట్రీమ్ వర్డింగ్ ఉందా చూడు, పేర్ మిస్ మ్యాచ్ ఉందా చూడు, క్రొనాలజీ రాంగ్ ఉందా చూడు, స్టేట్ ప్లేస్ మిస్ మ్యాచ్ ఉందా చూడు, పర్సన్ ఫీల్డ్ మిస్ మ్యాచ్ ఉందా చూడు, కాన్సెప్చువల్లీ ఆపోజిట్ స్టేట్మెంట్ ఉందా చూడు. ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిందా? ప్రాబబిలిటీ ఇంప్రూవ్స్. 2 ఎలిమినేట్ అయ్యాయా? స్ట్రాంగ్ అటెంప్ట్ జోన్. ఎగ్జాంపుల్ పాలిటీ. ఇఫ్ క్వశ్చన్ పార్లమెంట్ రిలేటెడ్ అండ్ వన్ ఆప్షన్ సేస్ రాజ్యసభ కెన్ రిజెక్ట్ మనీ బిల్, పర్మనెంట్లీ మీ బేసిక్ నాలెడ్జ్తో ఎలిమినేట్ చేయగలరు. ఎగ్జాంపుల్ జియోగ్రఫీ. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ను ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ లిస్ట్లో పెట్టారు అంటే ఎలిమినేట్. ఎగ్జాంపుల్ సైన్స్. హ్యూమన్ బాడీ క్వశ్చన్లో ఆబ్వియస్లీ ఇంపాసిబుల్ బయాలజికల్ స్టేట్మెంట్ ఉంటే ఎలిమినేట్. ఎగ్జాంపుల్ స్టాటిక్ జీకే. డాన్స్ అండ్ స్టేట్ మిస్ మ్యాచ్, నేషనల్ పార్క్ అండ్ స్టేట్ మిస్ మ్యాచ్, ట్రోఫీ అండ్ స్పోర్ట్ మిస్ మ్యాచ్, ఎలిమినేట్. ఈ స్మాల్ నాలెడ్జ్ ప్లస్ ఆప్షన్ కంపారిజన్ మార్క్స్ తెస్తుంది. బట్ ఒక వార్నింగ్, ఎలిమినేషన్ ట్రిక్స్ని ఈగోతో యూజ్ చేయకండి. నేను ట్రిక్స్ నేర్చుకున్నాను కాబట్టి ఎవ్రీ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తా అంటే డేంజర్. ట్రిక్స్ ఆర్ టూల్, నాట్ మ్యాజిక్. టూల్ను కరెక్ట్ సిచ్యువేషన్లో యూజ్ చేస్తే మార్క్స్, రాంగ్ సిచ్యువేషన్లో యూజ్ చేస్తే నెగటివ్. అన్నోన్ క్వశ్చన్లో 0 క్లూ ఉంటే అవాయిడ్ చేయడం బెటర్. 1 క్లూ ఉంటే కన్సిడర్, 2 క్లూస్ ఉంటే స్ట్రాంగర్. లైక్ చేయండి. వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ ఎలిమినేషన్ ట్రిక్స్ సిరీస్లో మీరు ఏ టైప్ ట్రిక్స్ కావాలి? జీకే ఆప్షన్సా, సైన్స్ స్టేట్మెంటా, పాలిటీ ఎలిమినేషనా, స్టాటిక్ జీకే పేర్సా? కామెంట్లో చెప్పండి. యువర్ కామెంట్స్ బేస్డ్ ఆన్ నెక్స్ట్ వీడియోస్ ప్లాన్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ అండ్ అప్డేట్స్ కోసం. నౌ హౌ టు బిల్డ్ ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. స్కై అకాడమీ స్టైల్లో సింపుల్ ఆన్సర్. టాప్ టాపిక్స్ ఫస్ట్. ఎస్ఎస్సి జీకేలో పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, సైన్స్, ఎకానమీ, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్. ఇవన్నీ అన్లిమిటెడ్ కాదు. స్కానర్ అప్రోచ్తో హై అవుట్పుట్ టాప్ టాపిక్స్ కవర్ చేయాలి. దెన్ క్విజెస్, దెన్ పీవైక్యూస్, దెన్ ఎలిమినేషన్. దిస్ సీక్వెన్స్ ఫాలో చేయండి. టాపిక్ వీడియో, షార్ట్ పీడిఎఫ్, క్విజ్, పీవైక్యూ, ఎలిమినేషన్ ప్రాక్టీస్, రివిజన్. ఈ సీక్వెన్స్తో నాలెడ్జ్ అండ్ ట్రిక్స్ కాంబైన్ అవుతాయి. ఎలిమినేషన్ ట్రిక్స్ ర్యాంక్ ఇంప్రూవ్మెంట్లో ఎందుకు ఇంపార్టెంట్? బికాజ్ ఎస్ఎస్సిలో మెనీ స్టూడెంట్స్ సేమ్ నాలెడ్జ్ లెవెల్లో ఉంటారు. మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్లో స్కోర్ క్లోజ్గా ఉంటుంది. జీకేలో అన్నోన్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎవరు బ్లాంక్ లీవ్ చేస్తారు, ఎవరు బ్లైండ్ గెస్ చేస్తారు, ఎవరు క్యాల్కులేటెడ్ ఎలిమినేషన్ చేస్తారు?
ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. టాప్ ర్యాంక్ ఏం చేస్తే స్మార్ట్ ఎలిమినేషన్ స్కిల్ అడ్వాంటేజ్ ఇస్తుంది. డబుల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్ ర్యాంక్ డ్రీమ్స్ ఉంటే ఓన్లీ సేఫ్ ప్లే సమ్టైమ్స్ ఎనఫ్ కాదు, స్మార్ట్ ప్లే కావాలి. బట్ అగైన్ స్మార్ట్ ప్లే మీన్స్ ప్రాక్టీస్డ్ ప్లే. ఫస్ట్ అటెంప్ట్, లాస్ట్ అటెంప్ట్, బ్యాకప్ సిచ్యువేషన్, టార్గెట్ పోస్ట్ ఇవన్నీ కన్సిడర్ చేయాలి. కెరీర్ మీద రిస్క్ స్టూడెంట్దే, రివార్డ్ కూడా స్టూడెంట్దే. సో రెస్పాన్సిబుల్ డెసిషన్ తీసుకోండి. బట్ ఫియర్ వల్ల ఎవ్రీ డౌట్ఫుల్ క్వశ్చన్ లీవ్ చేస్తే స్కోరింగ్ ఆపర్చునిటీ మిస్ అవుతుంది. గ్రీడ్ వల్ల ఎవ్రీ అన్నోన్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే నెగటివ్ ట్రాప్. బ్యాలెన్స్ ఇస్ ద కీ. మిస్కన్సెప్షన్స్ క్లియర్ చేద్దాం. ఫస్ట్ మిస్కన్సెప్షన్, ఎలిమినేషన్ మీన్స్ బ్లైండ్ గెస్సింగ్. కాదు అండి, ఎలిమినేషన్ మీన్స్ ఆప్షన్స్ను ఇంటెలిజెంట్లీ రెడ్యూస్ చేయడం. సెకండ్ మిస్కన్సెప్షన్, నాలెడ్జ్ లేకపోయినా ట్రిక్స్తో ఎగ్జామ్ క్రాక్. కాదు, ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ బేస్ మస్ట్. థర్డ్ మిస్కన్సెప్షన్, వన్ క్వశ్చన్లో ట్రిక్ ఫెయిల్ అయితే ట్రిక్ యూజ్లెస్. కాదు, ఇనఫ్ క్వశ్చన్స్లో ప్రాబబిలిటీ ఎవాల్యుయేట్ చేయాలి. ఫోర్త్ మిస్కన్సెప్షన్, ఎవ్రీ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. కాదు, ఓన్లీ అప్లికబుల్ క్వశ్చన్స్. ఫిఫ్త్ మిస్కన్సెప్షన్, ఓన్లీ ష్యూర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే టాప్ ర్యాంక్. సమ్టైమ్స్ సేఫ్ బట్ హై ర్యాంకుకు క్యాల్కులేటెడ్ రిస్క్ నీడెడ్. సిక్స్త్ మిస్కన్సెప్షన్, మార్క్లో వర్క్ కాలేదు కాబట్టి యాక్చువల్ ఎగ్జామ్లో వర్క్ కాదు, పీవైక్యూ ప్యాటర్న్తో జడ్జ్ చేయాలి. సెవెంత్ మిస్కన్సెప్షన్, ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఆల్వేస్ రాంగ్. కాదు, క్లూ మాత్రమే, ఫైనల్ రూల్ కాదు. మెమరీ చైన్ ఇలా పెట్టుకోండి. ఎలిమినేషన్ ట్రిక్స్ అంటే ప్రాబబిలిటీ ఇంప్రూవ్మెంట్, నాట్ గ్యారంటీ. పాసిబిలిటీ అండ్ ప్రాబబిలిటీ డిఫరెన్స్ అండర్స్టాండ్ చేయాలి. వన్ ఆప్షన్ ఎలిమినేట్, ప్రాబబిలిటీ ఇంప్రూవ్స్. టూ ఆప్షన్స్ ఎలిమినేట్, స్ట్రాంగర్ జోన్. లా ఆఫ్ లార్జ్ నెంబర్స్ మీన్స్ ఇనఫ్ క్వశ్చన్స్లో యావరేజ్ రిజల్ట్ మ్యాటర్స్. ఎగ్జామినర్, సైకాలజీ, లాంగ్వేజ్ క్లూస్, ఆప్షన్ ప్యాటర్న్, ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్, పీవైక్యూ ప్రాక్టీస్ ఇవి ఎలిమినేషన్ బ్యాక్ బోన్. నాలెడ్జ్ ప్లస్ ట్రిక్స్ ప్లస్ క్విజెస్ ప్లస్ రివిజన్ ఈక్వల్ స్మార్ట్ జీకే అటెంప్ట్. సో ఫైనల్గా టాపిక్ కంక్లూజన్ ఏంటంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో జీకే సెక్షన్లో మార్క్స్ ఇంప్రూవ్ చేయాలంటే ఓన్లీ రీడింగ్ కాదు, ఓన్లీ గెస్సింగ్ కాదు. నాలెడ్జ్ బిల్డ్ చేయాలి, టాప్ టాపిక్స్ రివైజ్ చేయాలి, పీవైక్యూస్ సాల్వ్ చేయాలి అండ్ ఎలిమినేషన్ ట్రిక్స్ను ప్రాక్టీస్ చేయాలి. స్కై అకాడమీ ఎస్ఎస్సి స్కానర్ బ్యాచ్లో టాప్ 100 టాపిక్స్, వీడియోస్, పీడిఎఫ్స్, క్విజెస్ అండ్ వాట్ టు లీవ్ క్లారిటీ ఉంటుంది. ప్రైస్ ఓన్లీ 399 రూపీస్. కోర్స్ కోసం స్కై అకాడమీ యాప్ విజిట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, బికాస్ అక్కడ క్విక్ అప్డేట్స్, పీడిఎఫ్స్, టాపిక్ రిమైండర్స్ అండ్ ఎగ్జామ్ అలర్ట్స్ వస్తాయి. కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఏ ఎలిమినేషన్ ట్రిక్ కావాలి. పాలిటీ, జియోగ్రఫీ, సైన్స్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ ఆర్ మిక్స్డ్ పీవైక్యూ ఎలిమినేషన్. Keep learning, keep revising, keep eliminating smartly. All the best.